హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక ఇక్కడ ఈనాడులో చూస్తే కొలీజియంలో పారదర్శకత లేదనడం ఒక పెద్ద తప్పు, కొలీజియంలో పారదర్శకత అనేది లేదనడం ఒక పెద్ద తప్పు అంటూ ఇక ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే, రాజ్యాంగం చట్టం ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. ఇక సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ చెప్తుండు కొలీజియంలో పారదర్శకత లేదనడం ఒక పెద్ద తప్పు, అనవసరంగా మాట్లాడకూడదని చెప్తుండు. ఇక కొలీజియం ప్రక్రియను విమర్శించడం చాలా తేలిక, కానీ ఒక జడ్జి నియామకానికి సంబంధించి అనేక సంప్రదింపులు జరుగుతాయి. ఇందులో ప్రతి దశలోనూ ప్రక్రియ సరైన దిశలో ఇక కొనసాగేలా చర్యలు చేపడతాం. నిర్ణయం తీసుకోవడంలో నిష్టగా ఉంటాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం సమయంలో మేము హైకోర్టు జడ్జీల కెరీర్ను మదింపు చేస్తున్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే కొలీజియంలో పారదర్శక లేదని విమర్శించడం పెద్ద తప్పు. ఈ కరెంటు విషయానికి వచ్చేస్తే కరెంటులో అప్పులు ఎక్కువైపోయినాయని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అప్పులైతే ఎక్కువ చూపెట్టింది కరెంటు విషయంలో కూడా. ఇక డిస్కంలకు 3,000 కోట్ల రుణం, డిస్కంలకు 3,000 కోట్ల రుణం ఇప్పిస్తుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం. ఈ కరెంటు కొనుగోలు, జీతాల చెల్లింపులకు నిధుల కొరత, కరెంటు కొనాలన్నా వాళ్ళ పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వాలన్నా నిధుల కొరత ఏర్పడింది. కాబట్టి ఇక ఈ ప్రభుత్వం 3,000 కోట్ల రుణం ఇప్పించిందట. ఇక సంస్థల తరపున గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిండ్రు మొత్తానికి. ఇక ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలో మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఆర్థిక సంస్థల నుంచి 3,000 కోట్ల రుణం తీసుకోవడానికి గ్యారంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రుణం తీసుకోవడానికి గ్యారంటీ ఇవ్వాలని 3 నెలల కిందట గత ప్రభుత్వానికి డిస్కంలో ప్రతిపాదనలు పంపగా అప్పుడు అనుమతి రాలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీనికి అనుమతించింది. అయితే గత ప్రభుత్వంలోనే మొత్తం మీద డిస్కంలు ఇక మాకు పైసలు కావాలని అడిగిందట. గత ప్రభుత్వంలోనే అడిగితే ఆ ప్రభుత్వం ఆమోదించలే రుణాలు కావాలంటే. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం మీద వాటికి అనుమతులు ఇచ్చింది. ఇక 3,000 కోట్లకు అనుమతిస్తే 3,000 కోట్లు తీసుకొచ్చుకొని మొత్తం మీద అన్నిటికీ వేటి ఘట్టాల్లో అవన్నీ పూర్తి చేసుకుంటారు. ఇక ఇంకొకటి ఏంటంటే ఉత్తర దక్షిణ తెలంగాణ డిస్కంలకు నెలకు సగటున కరెంటు బిల్లు రూపంలో 2,726 కోట్ల చొప్పున ఆదాయం వస్తుంది. ఇక వ్యవసాయానికి పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్లు వరకు ఉచితంగా సరఫరా, ఎత్తిపోతల పథకాల కరెంటు బిల్లులకు కలిపి మొత్తం రాయితీ పద్దు కింద ప్రతి నెల మొదటి వారంలో 958 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఇస్తుంది. ఇక ఈ రకంగా డిస్కంలకు కడుతుర్రు. ఏది ఎస్సీ ఎస్టీ అది ఫ్రీ కరెంటుకు సంబంధించి ఇక ఈ డిస్కంలకు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బిల్ ఇది. ఏది 958 కోట్లు ఇస్తుంది. దీంతో కలిపి డిస్కంలకు నికరంగా నెల ఇక సమకూరేటువంటి ఆదాయం రూపాయలు 3,684 కోట్ల వరకు ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నందున కరెంటు కొనేందుకు నెలకు 3,805 కోట్ల డిస్కంలు చెల్లించాల్సి వస్తుంది. ఇక పాత బకాయిలకు నెలవారీ కిస్తీలు 558 కోట్లు, వడ్డీలకు ఇక 246 కోట్ల, ఉద్యోగాల జీతాలకు మరో 461 కోట్లు కలిపి నెలకు కనీసం 570 కోట్ల డిస్కంలకు అవసరం. మొత్తం ఇవన్నిటి కలిపి డిస్కంలకు కావాల్సింది 570 కోట్ల రూపాయలు కావాలి. ఇక దీంట్లో నెలవారీ ఆదాయం రూపాయలు 3,684 కోట్లు తగ్గిస్తే ఇక 1,386 కోట్ల లోటు ఏర్పడుతుంది. ఇటు ఇంకా కట్టాల్సింది ఇంకా 1,386 కోట్ల రూపాయలు లోటు ఏర్పడుతుంది డిస్కంలకు. ఇక ఈ విధంగా కరెంటు మొత్తం మీద కరెంటులో రుణాలు కరెంటులో కూడా భారం పడిపోయినటువంటి పరిస్థితి అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక ప్రజాపాలనలో విద్యారంగానికి ప్రాధాన్యం సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్నటువంటి సీఎం. ఇక త్వరలో వీఆర్ఏల వేతనాలు చెల్లింపు చేస్తారట. వీఆర్ఏలకు త్వరలోనే వేతనాలు ఇస్తామని చెప్తుండ్రు. ఇక సీఎం భరోసా ఇచ్చిండ్రు టెస్రా. ఇక సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి. ఇక వీఆర్ఏలు ఎదురు చూస్తారు కదా, ఎప్పటి నుండో మాకు జీతాలు వస్తాయని వాళ్ళకు కూడా త్వరలోనే జీతాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం. ఇక అల్గోల్లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈనాడులో. ఇక సాక్షి దినపత్రికలో చూద్దాం.
ఇక నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు. నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు శిక్ష పడింది. బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఇక డాక్టర్ మహమ్మద్ యూనస్కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇక వసూద్ ఆజార్ హతం, ఇక కాందాహార్ విమానం హైజాక్ సూత్రధారి అయినటువంటి మసూద్ ఆజార్ బాంబు పేలుడు హతమయ్యాడనేటువంటి పోస్టులు వైరల్గా మారాయి. ఇక రద్దు చేయం, సరిచేస్తామని చెప్తుండు. ఇది ఫార్మసిటీ, మెట్రో అండ్ ఇంకొకటి ఎయిర్పోర్ట్. ఇక అన్ని స్కూళ్ళల్లో ఫేషియల్ రికగ్నిషన్, అన్ని స్కూళ్ళల్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో పథకాలన్నింటికీ ఇదే ఆధారం. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ క్షేత్రస్థాయిలో సమస్యలున్నాయంటున్నటువంటి టీచర్లు. మొత్తానికి ఇప్పటి నుండి స్కూళ్ళ పిల్లలకు భోజనాలు పెట్టాలన్నా, వాళ్ళకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలన్నా ప్రతి విద్యార్థి కూడా ఒక కౌంటింగ్ ప్రకారమే ఇచ్చేటువంటి యోచన ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు. కాగా ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు వీటన్నింటిని కూడా ఇవ్వబోతున్నారు. తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు. జపాన్లో సునామీ హెచ్చరికలు. ఇక్కడ ఒకటి చూస్తున్నాం మనం వార్త. పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు అంటూ పోలీసులకు ఉత్తమ సేవ పథకాలు ఇవ్వబోతున్నట్టుగా 636 మంది పోలీసులకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ కార్యదర్శి జితేందర్ మొత్తానికి పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు ఇవ్వబోతున్నట. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ఈ పథకాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలోని ఇవి మనం చూస్తున్నాం. పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భేటీ. మొత్తానికి పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భేటీ అయి వారితో పాటు భోజనం చేస్తుండు. సోమవారం హైదరాబాద్లో పారిశుద్ధ కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సహపంక్తి భోజనం, సెల్ఫీలు, ఫోటోలతో సందడి రేపుతున్నటువంటి మనం విజువల్స్లను అయితే చూస్తున్నాం. ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. వెలుగు దినపత్రికలో చూద్దాం. న్యూ ఇయర్ టెంపుల్స్ కిటకిట. మొత్తానికి కొత్త సంవత్సరంలో టెంపుల్స్ మొత్తం కిటకిటలు ఆడిపోయినాయట. ఎక్కడ చూసినా టెంపులల్లో రద్దీ. చూసినా క్యూ లైన్ కట్టిరు మొత్తం. యాదగిరి గుట్ట, ఇది యాదగిరి గుట్టలో భక్తులు మొత్తం న్యూ ఇయర్ సందర్భంగా వచ్చి దేవుణ్ణి మొక్కుకుంటుర్రు. ఈ కొత్త సంవత్సరం తొలి రోజు రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భద్రాద్రి రాముడి గుడి, ఓరుగల్లు భద్రకాళి సన్నిధి, హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలకు జనం పోటెత్తారు. మొత్తానికి యాదగిరిగుట్టలో కిటకిటలాడుతున్నటువంటి జనం. చెప్పింది చేస్తాం, అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది అని చెప్తున్నటువంటి రేవంత్. మొత్తం మీద ఏ ఒక్క విషయం కూడా మేము తప్పు. ప్రతి అభయహస్తం అప్లికేషన్కు యూనిక్ ఐడి నంబర్ ఇస్తారట. ప్రజాపాలనకు ప్రత్యేక సాఫ్ట్వేరు, దరఖాస్తులోని వివరాల ఎంట్రీ. ప్రజాపాలనకు సంబంధించి సాఫ్ట్వేర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిరు. ఇచ్చినటువంటి దరఖాస్తులను మొత్తం మీద ప్రత్యేకంగా
కంప్యూటర్లో ఎంట్రీ చేసుకుంటామని చెప్తున్నారు. ఇక కంప్యూటరైజ్ తర్వాత ఫోన్కు ఐడి నంబర్ మెసేజ్ కంప్యూటర్లో ఎంటర్ చేసిన తర్వాత మన ఫోన్కు ఒక ఐడి నంబర్ మెసేజ్ వస్తుంది. ఇక గ్రామం యూనిట్గా గ్యారంటీల సమగ్ర సమాచారం ఆధార్తో డూప్లికేషన్ చెక్ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక గ్యారంటీల సమగ్ర సమాచారం ఆధార్తో డూప్లికేషన్కు చెక్, ఆధార్ కార్డుతోనే చెక్ పెట్టనున్నారు మొత్తం మీద. ఇక 90 నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు, భూమి కంపించింది కదా, ఏది జపాన్లా. ఇక పందులు అమ్మి 1.20 కోట్లు కొట్టేసిండ్రు. ఇక జడ్చర్లలో పందుల వివరణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాకం. ఇక ఇతర రాష్ట్రాలకు 88 టన్నుల బరువున్నటువంటి పందులు తరలింపు. ఇక పెంపకదారుల ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు. మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు. ఇక అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్నటువంటి కౌన్సిలర్లు. మొత్తం మీద పందులు అమ్మి 1.20 కోట్లు కొట్టేసిండ్రట. ఏది జడ్చర్లలో పందుల నివారణ పేరుతో పందులను నివారిస్తున్నామని చెప్పేసి మొత్తం మీద బీఆర్ఎస్ వాళ్ళు, ఇక ఉంది బీఆర్ఎస్ నేతల నిర్వాకమట ఇది. 1.20 కోట్లు కొట్టేసిరట మొత్తం మీద. అంటే 1,20,00,000 రూపాయలు కొట్టేసిరు మొత్తం మీద. పందులను మళ్ళీ పెంచిరు, అమ్మిండ్రు. మన మిర్చికి మస్తు డిమాండ్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు. ఇక దేశీ రకం మిర్చి క్వింటాల్ వచ్చేసి 50,000 రూపాయలు ఉంది. ఇక 24,500 పలికినటువంటి వండర్ హ్యాట్ రకం, తేజ రకం మిర్చి ఇక క్వింటాల్ 22,500 రూపాయలు. ఇక ఖమ్మం నుంచి చైనా, బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక మన దేశం యొక్క మిర్చికి మంచి డిమాండ్ ఉంది, మస్తు డిమాండ్ ఉంది మన మిర్చికి. ఇక తాగి బండి నడిపి దొరికిపోయిండ్రు. ఇక్కడ హైదరాబాద్లో 3,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. మొత్తం మీద 3,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయినాయట. ఇక 2,435 బైక్స్, 486 కార్లు సీజ్. ఇక పట్టుబడ్డ వారిలో 82% యువతే ఉన్నారు మొత్తం మీద. ఏది డిసెంబర్ 31 నాడు అర్ధరాత్రి దొరికినటువంటి మొత్తం బాధితులు వీళ్ళే. మొత్తం మీద 2,435 బైకులు, 486 కార్లు సీజ్ చేసిరు. తందనాన రోడ్ల మీద. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి చనిపోయినరు. మొత్తం మీద ఆల్రెడీ మనకు తెలుసు న్యూ ఇయర్ వేడుకలలో యాక్సిడెంట్లు అవుతాయి. పోలీసులకు కూడా అడ్డగోలుగా దొరుకుతారని కూడా మనకు తెలుసు. ఇక రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్. రాముడి పట్టాభిషేకానికి మొత్తానికి ముహూర్తం ఫిక్స్ చేసిండ్రు. అయోధ్యలోని రామ మందిర ఆలయంలో రామ్ లల్లా పట్టాభిషేకానికి